హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఇన్వెస్టర్స్ అందరికీ అండ్ ఆల్సో ఇన్వెస్టర్స్ అనే కాదు సిటిజన్స్ అందరికీ కూడా ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే రెపో రేట్ తగ్గించింది. ఆల్మోస్ట్ 100 బీపీఎస్ పాయింట్స్ తగ్గినాయి అనమాట. సో మంచిగా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చాలా వాటిలో తగ్గుతుంటుంది. సో లోన్ తీసుకునే వాళ్ళకి కూడా మంచిగా ప్లస్ పాయింట్ అవుతుంది. లోన్ తీసుకునే వాళ్ళకి కాకుండా ఇన్వెస్టర్స్ కూడా ఒక మంచి పాయింట్ అవుతుందా, అంటే స్టాక్ మార్కెట్ మీద ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, అసలు స్టాక్ మార్కెట్స్ ఎట్లున్నాయి, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. రైట్, మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే అండి. సో మొన్న ఆర్బీఐ మీటింగ్ అయ్యాక అసలు ఏమవుతుంది అనుకున్నారు, ఫైనలీ మంచి గుడ్ న్యూసే చెప్పింది. చాలా తగ్గించింది ఈ రెపో రేట్ ఇవన్నీ కూడా. సో దీనివల్ల ఎక్కువగా బెనిఫిట్ అయ్యేది ఎవరంటారు ఫస్ట్లీ? సో మీరన్నట్టు ఇండియాలో లోన్ తీసుకున్న వాళ్ళందరూ బెనిఫిట్ అవుతారు, మెయిన్ హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళందరూ. బట్ ఇది అసలు చాలా పెద్ద ఆఫర్ ఇచ్చింది ఆర్బీఐ. యాక్చువల్గా 25 బీపీఎస్ అనుకున్నాం, 50 అయితే చాలా ఎక్కువ అనుకున్నాం, కానీ 100 బీపీఎస్ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ వండర్ అనమాట. ఎందుకంటే ఇలాంటి టైంలో ఆర్బీఐ బాగా సపోర్ట్ చేస్తుంది ఇండియన్ పీపుల్ అందరికీ కూడా. అయితే ఆల్ లోన్స్ కానీ దాదాపు 1% ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో పెద్ద ఎత్తున హోమ్ లోన్స్లో కానీ, వెహికల్ లోన్స్ కానీ, అలాగే ఈ యొక్క స్మాల్ అండ్ మీడియం లోన్స్ కానీ అన్నీ కూడా, గోల్డ్ లోన్స్ అన్ని లోన్స్కి తగ్గుతాయి ఇవి కంపల్సరీ. అది ఇమీడియట్గా ఎఫెక్ట్ కూడా అవుతుందని చెప్పారు. ఇది చాలా పెద్ద మంచి పరిణామం. సో లెండింగ్ రేట్ ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ మంది లెండింగ్ చేయటం వల్ల ఎక్కువ పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతుంది. దాదాపు 3 years నుంచి ఈ యొక్క ఉక్రెయిన్ యుద్ధం వల్ల అసలు మొత్తం వరల్డ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. అలాంటిది ఇండియా చాలా తొందరగా కోలుకొని 4th లార్జెస్ట్ ఎకానమీ కావటం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఇన్ఫ్లేషన్ 4% బిలో తగ్గింది, అలాగే జీడిపి 7% ఉంది. ఇదంతా కూడా చాలా బాగుంది. లాస్ట్ 6 months నుంచి కూడా మన ఇండియన్ మార్కెట్స్ చాలా తగ్గిపోయాయి. అలాంటి వాటన్నిటికీ కూడా ఇది ఒక పెద్ద బూస్టప్ అనమాట. ఎందుకంటే అక్కడ లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గితే మన వినియోగదారు చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి ఆల్టర్నేట్గా కొంత అమౌంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మంచి స్టాక్ మార్కెట్ కూడా మంచి పాజిటివ్ న్యూస్ ఇది. ఓకే, సో మార్కెట్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయి అంటే కొన్ని సెక్టార్స్లో ఏమన్నా మనం గ్రోత్ అట్లా ఏమైనా చూడగలుగుతాము? డెఫినెట్గా అండి. మేజర్ గ్రోత్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఆటోమొబైల్ వెహికల్స్కి, ఆ తర్వాత రియాలిటీ సెక్టర్ అంటే హౌసింగ్ సెక్టర్, రియాలిటీ, కన్స్ట్రక్షన్ అన్నిటికీ చాలా బెనిఫిట్. హోమ్ లోన్స్, హౌసింగ్ సెక్టర్కి మంచి బెనిఫిట్ ఉంది. ఇండైరెక్ట్ ఏంటంటే ఒక్క హౌసింగ్ సెక్టర్ మీదే దాదాపు ఒక 20 అదర్ సెక్టార్స్ డిపెండ్ అయి ఉన్నాయి ఒక హౌసింగ్ సెక్టర్ మీద. ఎందుకంటే ఒక హౌస్ కట్టాలంటే దాదాపు 20-30 సెక్టార్స్ దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ ఆటోమేటిక్గా బూస్టప్. అటు సిమెంట్ అని, ఐరన్ అని, మొత్తం అన్ని మెటీరియల్, పెయింట్స్ అని, తర్వాత స్టీల్ అన్నీ కూడా హౌస్లోనే ఉంటాయి కాబట్టి, అలాగే ఎలక్ట్రికల్ వర్క్స్ అని అందరికీ కూడా ఒక 20 సెక్టార్స్ డిపెండ్ ఉన్నాయి ఒక హౌసింగ్ సెక్టర్లో. సో ఒక్క రెపో రేట్ తగ్గించడం వల్ల ఇన్ని సెక్టార్స్లో చాలా గ్రోత్ వస్తుంది. అలాగే ఆల్టర్నేటివ్గా ఏంటి, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టర్స్ బాగా ఉంటుంది. దాన్ని డిపెండ్ చేసుకుని ఫైనాన్స్ సెక్టర్ బాగా ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టర్ బాగుంటుంది. బ్యాంకింగ్ అయితే మిక్స్డ్ అనమాట. ఎందుకంటే అటు సైడ్ రెపో తగ్గిస్తే డిపాజిటర్స్, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అవుతారనమాట. బ్యాంక్ వాళ్ళకి డిపాజిటర్స్కి ఎక్కువ ఇవ్వలేకపోతుంది రిటర్న్స్. ఓకే, కాబట్టి పెద్ద ఎత్తున డిపాజిట్స్ అయితే అక్కడ తగ్గుతాయి. కాబట్టి అది ఒక తగ్గినందుకు వాళ్ళకి అదొక మిక్స్డ్గా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా వాళ్ళకి ఏంటంటే కాసాలో ఎక్కువ బెనిఫిట్ పొందుతారు అనమాట. లెండింగ్ రేట్ ఎక్కువ తగ్గుతుంది కాబట్టి ఎక్కువ లోన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఈజీగా బెనిఫిట్ అవుతారు. సో అలాగే లోన్ తీసుకున్న వాళ్ళు కూడా రేట్ తక్కువ కాబట్టి వాళ్ళు డిఫాల్ట్ అవ్వకుండా కడతారు. కాబట్టి వాళ్ళకి అక్కడ బెనిఫిట్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ ట్రాన్సాక్షన్స్ నడుస్తుంటాయి కాబట్టి అది బెనిఫిట్ అవుతుందండి. సో ఇది బాగుంది. సో నెక్స్ట్ 1 year పాటు ఇంకా అసలు తిరుగు లేకుండా మంచిగా ర్యాలీ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో డిక్లైన్స్ వస్తాయి కానీ బై అండ్ డిప్స్ లాగా తీసుకోండి. అది ఒక ఆపర్చునిటీ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు తగ్గిన స్టాక్ మార్కెట్ అంతా కూడా ఇప్పుడు బూస్టప్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ. అవునండి. ఓకే, సో ఇప్పుడు ఎట్లాగో బూస్టప్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఒక 5 స్టాక్స్. డెఫినెట్గా అండి. ఇప్పుడు మీకు ఈ ఏవైతే గ్రోయింగ్ సెక్టర్ ఉన్నాయో నిజంగా ఆ గ్రోయింగ్ సెక్టర్స్లో మంచి కంపెనీస్ ఇప్పుడు మీకు 5 స్టాక్స్ లాగా చెప్తున్నాం. ఫస్ట్ ఏంటంటే ఓబెరాయ్ రియాలిటీ కంపెనీస్లో ప్రెస్టీజ్ ఉంది, ఓబెరాయ్ ఉంది, అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇప్పుడు చూస్తే ఓబెరాయ్ వచ్చి దాదాపు 2300 ఆ రేంజ్ దాకా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1900. ఏమైనా డిప్ అయినా 1800 అలా వచ్చినా కూడా యాడ్ చేసుకోండి.
టార్గెట్స్ వచ్చి 2200 2300 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 3 మంత్స్ 4 మంత్స్ టార్గెట్ పెట్టుకోండి టైం లైన్. సో బై అండ్ డిప్స్ లాగా యాడ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీ కొనుక్కోవాలి, కిందకు వచ్చిన కొద్దీ ఎక్కువ కొనుక్కోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం హైలో వెళ్ళింది కాబట్టి ఆ సెక్టర్లో కొంత డిప్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్, చోళమండలం ఫైనాన్స్, అది కూడా ఏంటంటే ఇప్పుడు 1600 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు మళ్ళీ 1550 1500 వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. దాదాపు 1700 ఆల్ టైమ్ అయ్యా, అది బ్రేక్ అయినా కూడా 18-19 దాకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ లెండింగ్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇమ్మీడియట్గా. ఆ తర్వాత తీసుకుంటే టీవీఎస్ మోటార్ సెక్టర్లో ఆటోమొబైల్స్లో టీవీఎస్ ఉంది, ఐషర్ ఉంది, హీరో ఉంది, బజాజ్ ఉంది. కాకపోతే అవన్నీ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టీవీఎస్ బెటర్. అలాగే 4 వీలర్ తీసుకుంటే మళ్ళీ మారుతి ఉంది, హుండై ఉంది, టాటా మోటార్స్ ఉన్నాయి, M&M ఉంది. సో 4 వీలర్స్లో M&M, ఈ హుండై బాగున్నాయి. అలాగే 2 వీలర్స్లో టీవీఎస్ మోటార్ అయితే ప్రజెంట్ లో రేట్ ఉంది. వాళ్ళకి లాస్ట్ 4 క్వార్టర్స్ సేల్స్ బాగున్నాయి, ప్రాఫిట్ బాగున్నాయి కాబట్టి అది ఇస్తున్నాం. ఇది 2700 నుంచి 2750 మధ్యలో బై చేసుకోండి. టార్గెట్ 29,000-3,000 కూడా ఛాన్సెస్ ఉన్నాయి 6 మంత్స్ హోల్డ్ చేసుకుంటే. ఆ తర్వాత వచ్చి ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్, ఇది కూడా ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్ ఎప్పటి నుంచో 2000 బ్రేక్అవుట్ 2100 బ్రేక్అవుట్ అవటం వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 1900-1950 ఆ రేంజ్ ఉంది. ఆ రేంజ్లో బై చేసుకోండి. టార్గెట్ 2150-2200 దాకా కూడా ఛాన్స్ ఉంది. తర్వాత తీసుకుంటే ఫినోలెక్స్ కేబుల్స్. ఈ ఫినోలెక్స్ కేబుల్స్ ఇది దాదాపు 1800 నుంచి ఫాలో అయ్యి దాదాపు 800 నుంచి లో వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ప్రజెంట్ 950 రేంజ్లో ఉంది. 900 దగ్గర కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 1200 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టాప్ 500 కంపెనీస్లో నేను ఇచ్చే కంపెనీస్ కాబట్టి మీరు బై అండ్ డిప్స్ లాగా చేసుకొని క్వాలిటీ స్టాక్స్ కాబట్టి మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కరెక్ట్. సో మీరు అన్నట్టు ఎట్లయితే హౌస్కి అన్ని సెక్టర్స్ ఏమేమి కావాలో అవన్నీ సెక్టర్స్ కూడా మీరు నోట్ డౌన్ చేసి చెప్పారు. ఫినాన్స్ కానీ, పైప్స్ కానీ, పెయింట్స్ కానీ, రియాలిటీ కానీ. సో ఈ సెక్టార్స్ అన్ని ఇప్పుడు బూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బూమ్ స్టార్ట్ అయినాయి. అంటే మా ఫస్ట్ లెగ్ ర్యాలీ స్టార్ట్ అయింది. సో ఇంకా ఇక్కడ మనం ఎంటర్ అయితే ఇంకా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ మీరు అనలైజ్ చేశారు కానీ మేము అనాలిసిస్ చేయాలంటే ఎలా అండి? దీనికి అదేనండి, నేను కూడా ఒకప్పుడు ఇలాగే అనుకునేవాడిని. టీవీ చూసి అందరూ అనలిస్టులు చెప్తుంటే నేను ఎప్పుడు అవుతాను అంటే దేనైనా కానీ మనము సీరియస్గా తీసుకొని మనం ఏదైనా కానీ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్త విషయం. దానికోసమే మేము గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అని పెట్టాం, మీ అందరికీ తెలుసు. సో అది చాలామంది మాకు నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా గ్రో అవుతున్నారు. సో ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇవాళ డబ్బు ఉందని అర్థమవుతుంది కానీ అది తీసుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. అది తెలుసుకునేదాకా మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. ఈవెన్ తెలుసుకున్నా కూడా ఆ రూల్స్ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి. అలాగే మనకంటూ ఒక మెంటర్ ఉండాలి. వాళ్ళతో మనం అసోసియేట్ అవుతున్న కొద్దీ మన యొక్క కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఉండాలి. ఇక్కడ మనం తప్పు చేస్తున్నాం, ఇక్కడ మనం రైట్ చేస్తున్నాం అని తెలుసు. సో వాటన్నిటి కోసం ఏంటంటే మీతో పాటు ఉండటానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అండ్ మెంటర్షిప్ ఇదంతా ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఓకే. సో ఇప్పటి వరకు ఎంతమందిని ట్రైన్ చేశారు? రెస్పాన్స్ ఎట్లుందండి? దాదాపు ఒక మినిమం 500 మెంబర్స్ దాకా మేము ట్రైనింగ్ ఇచ్చామండి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు మాతో టచ్లోనే ఉంటారు, గ్రో అవుతున్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. మామూలుగా ఇది ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవన్నీ చెప్తాం కానీ కాంబినేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎలా పోర్ట్ఫోలియోని కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రాగా మేము చెప్పామన్నమాట. అలాగే ఈవెన్ కమోడిటీస్ చెప్తుంటాం. సో వీటన్నిటి వల్ల ఏమవుతారంటే ఎక్కడో చోట ఎప్పుడు ఆపర్చునిటీ ఉంటుంది. అది దాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ట్రేడ్స్ ఎలా, ఇవన్నీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారు. ఒక మెచ్యూర్డ్ లెవెల్ రావాలంటే ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇచ్చాక కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఒక 3-4 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు. సో ఇది ఓకే. సో కోర్స్లో ఇంకేమైనా యాడ్ చేశారా అంటే కొత్తగా ఏమైనా? కొత్తగా ఏంటంటే ఇది బేసిక్గా మేము డైలీ మండే టు ఫ్రైడే ఈవినింగ్, ఇప్పుడు ఈ బ్యాచ్ రేపు శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 8:30 to 9:30 క్లాసెస్ ఉంటాయి, థియరీ క్లాసెస్. మీకు బేసిక్స్ అసలు స్టాక్ మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అలాగే క్యాండిల్ స్టిక్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ 2 వస్తాయి. క్యాండిల్స్ ఎలా ఉంటాయి, తర్వాత మూవింగ్ యావరేజ్, తర్వాత ATR బ్యాండ్స్, MACD, హిస్టోగ్రామ్, స్టోకాస్టిక్స్, ఇవన్నీ తెలుసుకుంటే ఏంటంటే బేసిక్గా
ఈ మార్కెట్లో ఏమవుతుందంటే మనీ రావాలి అంటే మాత్రం ట్రెండ్ని అర్థం చేసుకోవాలి. మార్కెట్తో పాటు మనం ఉంటేనే డబ్బులు వస్తాయి. అన్‌ప్రొఫెషనల్స్, లూజర్స్ అందరం కూడా ఏంటంటే ఎప్పుడు చూసినా మార్కెట్‌కి అగెనిస్ట్ ఉంటాం. సో ఎప్పుడైతే మార్కెట్‌కి అగెనిస్ట్ ఉంటామో డబ్బులన్నీ పోతాయి. సో మార్కెట్‌తో పాటు ఉండాలి అంటే ఆ మార్కెట్ ట్రెండ్ మనం అర్థం చేసుకోవాలి. దానికి టెక్నికల్ అనాలిసిస్ డెప్త్‌గా రావాలి. అది మనం చూస్తే మనకు వస్తాయి. సో అప్పుడు ఏంటంటే మార్కెట్ ట్రెండ్ అర్థమవుతుంది. దాంతోపాటు మనం ముందుకెళ్తాం. సో ప్రాఫిట్స్ వస్తాయి. ఇదేంటంటే చేంజ్ ఆఫ్ థింకింగ్, చూసే విధానం మారాలన్నమాట. మనం అదే ఇప్పుడు మనం బయట ఇన్ఫర్మేషన్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం. అల్టిమేట్గా లూజ్ అవుతుంటాం. అదే మనం అసలు ఎందుకు అంటున్నాం, ఏదైనా కానీ ఒక పని ఇప్పుడు ఒక షేర్ ఎందుకు అంటున్నాను, ఇప్పుడు నేను ఇది ఇచ్చాను, ఎందుకు ఇచ్చానంటే నాకు రీజన్ ఉంది. ఒక అనాలిసిస్ ఉంది. అనాలిసిస్ నేను క్యాజువల్గా ఇవ్వలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఇది. ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కాబట్టి అది ఓవర్ పీరియడ్ మనకి సక్సెస్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో 80% మనకి సక్సెస్ ఉంటే ఒక 2 ఫెయిల్ అవుతుంటాయి. సో ఓవరాల్గా మనం సక్సెస్ అవుతాం. కాబట్టి దీన్నే టెక్నికల్ అనాలిసిస్ అంటాం. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఫండమెంటల్ నాలెడ్జ్ రావాలి. టెక్నికల్గా బాగున్నా కానీ ఆ కంపెనీలో అసలు ఒరిజినల్గా స్ట్రెంగ్త్ ఉందా, లేకపోతే అసలు బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి, సో ప్రాఫిట్ లాస్ ఎలా ఉన్నాయి, డివిడెండ్స్ ఇస్తున్నారా, వాళ్ళ ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, అలాగే డెట్స్ ఎక్కువ ఉన్నాయా, ఇవన్నీ మనం పిఈ రేషియో చూసుకోవటం, ఈపీఎస్ అంటే ఏంటి, ఇవన్నీ ఎన్పిఎస్ ఏమున్నాయి, డెటర్స్ డిఫాల్ట్స్ ఎలా అవుతున్నారా, ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూసుకోవటాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. సో అది కూడా మనం నేర్చుకుంటే మనకేమవుతుందంటే అటు కంపెనీని, ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఆ కంపెనీలో ట్రేడింగ్ ప్యాటర్న్ చెప్తుంది. ఫండమెంటల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఆ కంపెనీ ఒరిజినాలిటీ చెప్తుంది. ఆ కంపెనీ అసలు ఎలా ఉంది. చాలామంది రెండు ఒకటే అనుకుంటారు. ఓకే, అది హైప్డ్ కావచ్చు కొన్నిసార్లు ట్రెండింగ్ ప్యాటర్న్ అనేది. టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్గా ఏంటంటే ఆ కంపెనీలో బయర్స్, సెల్లర్స్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అంతా స్టడీ చేయడం టెక్నికల్. అసలు నిజంగా కంపెనీ అది ఎలా ఉంది, దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే, సో ఇట్స్ స్టాటిస్టికల్, ఇది ఫండమెంటల్. కాబట్టి ఏంటంటే ఆ రెండింటి మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ రెండింటి మీద మనకి ఐడియా ఉంటే అప్పుడు మనం కరెక్ట్ అనలైజ్ చేసుకుంటాం. సో ఈ రెండు మీకు చెప్తా, ఇది 2 months కోర్స్ అండి. సో తర్వాత దీనిలో యాడ్ చేసింది ఏంటంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ చెప్పేటప్పుడు మాత్రం ఎవ్రీడే ఇవాళ ఈవినింగ్ క్లాస్ చెప్పగానే రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ లైవ్ క్లాస్ ఉంటుంది. అంటే మన స్టాఫ్ మీకు ఏంటంటే ఆ టెక్నికల్ నేను చెప్పిన దాన్ని అక్కడ ప్రాక్టికల్గా మీకు మళ్ళీ చూపిస్తారనమాట. కాబట్టి ఇప్పుడు థియరీ ప్రాక్టికల్స్ 2 మ్యాచ్ అవుతాయి. మీ అంతటి మీరు చేపిస్తాం అనమాట. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ చెప్పాను అనుకోండి, ఆ క్యాండిల్ సపోర్ట్ కనపడాలి, అది లైవ్లో మీరు చూడాలన్నమాట. చూస్తే ఏంటంటే మనకి అది అర్థం చేసుకోగలం, డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోగలం. సో ఎవ్రీడే ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే డైలీ 2 hours అన్నట్టు, 1 hour థియరీ ఉంటుంది, 1 hour మీతో ప్రాక్టీస్ చేపిస్తాం. ఇది అడిషనల్గా మేము మీకోసం చేసాం. ఓకే, సో 2 నాలెడ్జ్ ఉన్నప్పుడే కంప్లీట్గా అంటే ఎమోషన్స్ ఎట్లా వర్క్ అవుతాయి అనేది కూడా క్లారిటీగా ఉంటుంది లైవ్ చేయడం. ఎస్, దాని తర్వాత ఏంటంటే మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. అసలు మనం చాలామంది లాస్ అయ్యేది మనీ మేనేజ్మెంట్లో తెలియకపోవటం. స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, ఎంత రిస్క్ చేయాలి, సో ఎంత టార్గెట్ అనేది, రీజనబుల్ టార్గెట్ ఎంత, సో అసలు టార్గెట్ అంటే ఎంత సంపాదిస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. అసలు నేను 5 lakhs పెట్టాను, నెలకి ఎంత రావాలి, నాకు ఎంత వస్తే నేను కరెక్ట్గా ఉన్నట్టు. సో అలాగే ఎంత లాస్ రావాలి, ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతుంటే నేను ఎంత మ్యాక్సిమం లాస్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఆ లాస్ని ఎలా కాపాడుకోవాలి. ఇప్పుడు అందరూ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్గా చూస్తారు, ఈక్విటీ, ఫ్యూచర్, ఆప్షన్స్. కానీ మేమేంటంటే ఈ మూడింటిని కలిపి ఆ ఫండ్ క్యాపిటల్ ప్రొటెక్ట్ అవ్వాలి, ప్లస్ గ్రోత్ రావాలి. అంటే ఇప్పుడు రీసెంట్గా మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇవి డిఫరెంట్గా చూడకూడదు, ఈ మూడింటిని కలిపి మనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క అన్సర్టనిటీ వచ్చినప్పుడు మన క్యాపిటల్ సేవ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం గ్రోత్ అయితే ఓపెన్ అవ్వాలి. అంటే ప్రాఫిట్స్ ఏమో అన్లిమిటెడ్ అవ్వాలి, లాస్ లిమిటెడ్ అయిపోవాలి. అది స్టార్టింగ్ నుంచే మీ చేత చేపిస్తాం. సో ఆన్లైన్లో, ఆఫ్లైన్లో 2 చెప్తారు? అవునండి, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా చాలామంది ఇప్పుడు ఈవినింగ్ 8:30 అంటే ఆఫీసెస్ నుంచి వస్తారు కాబట్టి ఆన్లైన్ వస్తారు, ఆఫ్లైన్ మా ఆఫీస్కి రావచ్చు. సో ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళకి కూడా ఏంటంటే కోర్సు అయిపోయాక ఒక 1-2 days ఇక్కడికి వచ్చి స్పెషల్గా వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి రిపేర్ చేపిస్తాము. సో అదొక ఆపర్చునిటీ ఉంది. ఆన్లైన్లో నేర్చుకొని ఒక 2 days అయిపోయాక ఇక్కడికి వస్తే ఆ 2 days మళ్ళీ ఇన్ హౌస్ ట్రైనింగ్ లాగా పెడతాం.
ఓకే. కాబట్టి వాళ్ళు 2 రోజులు లీవ్ అంటే ఓకే కదా వాళ్ళకి. సో దగ్గర రావాల్సిన అప్పుడు ఏంటంటే ఇంకా డౌట్స్ అవన్నీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ అంటే మన దగ్గర ఎటు ఉంటారు వాళ్ళు. సో ఈవినింగ్ ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేపిస్తాం. ఈవినింగ్ మళ్ళీ క్లాసెస్ చెప్తాం అనమాట. సో ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది తేడా ఏం లేదు. గూగుల్ మీట్లో మేము లింక్ ఇస్తాం. సో అందరు కనపడుతుంటారు. అల్టిమేట్గా ఎక్కడ నేర్చుకున్న ఆన్లైన్ ఏమంటే ఆఫ్లైన్ ఏమంటే మీరైతే పర్ఫెక్ట్ అవ్వాలి. అది మేజర్ ఇంపార్టెంట్. మీరు రావాలి, మీరు సక్సెస్ అవ్వాలి. సో అది మేజర్ పాయింట్ అండి. ఓకే. సో చాలా మంది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు. అంటే అన్ప్రొఫెషనల్గానో పక్క వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినారో ఏదో ఒకటి అని స్టార్ట్ చేసి ఉంటారు. కొన్నిసార్లు లాసెస్ అయి ఉంటాయి. పోర్ట్ఫోలియో అంతా లైక్ లాసెస్లో ఉండిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమైనా సర్వీస్ ఉందా? అవునండి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, పోర్ట్ఫోలియో రివ్యూ సర్వీసెస్ ఉన్నాయి. అంటే మీరు ఆల్రెడీ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసుకున్నారనుకోండి, అసలు దాని మీద ఏ కంపెనీలు బాగున్నాయి, ఏ కంపెనీలు బాగాలేదు, సో బాగాలేని కంపెనీలని ఎగ్జిట్ చేయించడం, బాగున్న కంపెనీలు హోల్డ్ చేయటం, సో దాని మీద ఒక రివ్యూ ఇచ్చి రీస్ట్రక్చర్ చేయటం. అలాగే పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేస్తాను, నాకు మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి అన్న, మీకు బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో కావాలా, గ్రోత్ కావాలా, డైనమిక్ కావాలా, అందులో కూడా ఉన్నాయి. సో అందులో కూడా వేరే పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అవి మీకు కన్స్ట్రక్ట్ చేపిస్తాం. ఓకే. అంటే ఇప్పుడు పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అనేది ఎంత అమౌంట్ నుంచి స్టార్ట్ అవుతుంది? మినిమం 5 lakhs ఉండాలి. ఓకే. 5 lakhs నుంచి మన గోల్ ఏంది, మన టార్గెట్ ఏంది, సోర్సింగ్ చేసి అసలు ఏంటి మీ టార్గెట్, గోల్. అట్ ద సేమ్ టైం పోర్ట్ఫోలియోలో మల్టీ అసెట్ కావాలంటే గోల్డ్ కూడా యాడ్ చేయటమా, సో అలాగే మ్యూచువల్ ఫండ్ యాడ్ చేయటం బెటరా, అలా మీకు ఏంటంటే పోర్ట్ఫోలియో ఇది కూడా చేపిస్తాం మీకు. ఓకే. సో ఇప్పుడు ఈ కోర్స్లో కమోడిటీస్, మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా నేర్పిస్తాం. అవునండి. మేజర్ కమోడిటీస్లో డైరెక్ట్గా మనం ఎలా అయితే ఈక్విటీ ట్రేడ్ చేస్తాం, కమోడిటీ కూడా మీతో ట్రేడ్ చేపిస్తాం. ఎందుకంటే వాళ్ళ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ బాగా మంచి ట్రెండింగ్ ఉన్నాయి. కాబట్టి అవి నేర్చుకోవాలి. ఈవినింగ్ సపోజ్ కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈవినింగ్ ఫ్రీ ఉంటారు. కరెక్ట్. సో ఈవినింగ్ ట్రేడ్ చేసుకోవటానికి ఫ్రీగా గోల్డ్, సిల్వర్, క్రూడ్ నేర్పించాము కూడా ఎటు వాళ్ళు చేసుకోవచ్చు. సో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా అవి ఇప్పుడు ఈ కమోడిటీస్ ఏంటంటే ఈవెన్ చాలామంది రిస్క్ అంటారు, కానీ చిన్న చిన్న లాట్స్ కూడా ఉంటాయి. సో అది తెలియక చాలా రిస్క్ అంటారు. టెక్నికల్స్ ఫాలో అవుతాయి అన్నమాట. సో ఆ టెక్నికల్స్ మీరు అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీ కోర్స్ వచ్చేసి 2 months కదా. 2 months తర్వాత సపోజ్ ఇఫ్ నేను ఇంట్రాడే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు అంటే అంత నాలెడ్జబుల్గా స్టార్ట్ చేయొచ్చు అంటారా? అంటే మేము సపోర్ట్ ఇస్తాం మీకు. ఓకే. బ్యాక్ ఎండ్ ఎప్పుడు మీరు గైడెన్స్ స్టాఫ్ ఉంటారు. అవునండి. ఇప్పుడు మీరు సక్సెస్ అయితేనే నేను అవుతాను. సో నేను దేవుడి వల్ల నేను సక్సెస్ అయ్యాము. సో ఇప్పుడు నా గోల్ ఏంటంటే, నేను ఇప్పుడు టీచింగ్ చెప్పానంటే నా స్టూడెంట్స్ సక్సెస్ అయితేనే కదా నేను అయినట్టు. సో వాళ్ళు బాగుండాలనే కదా మెయిన్ కోర్స్. సో ఇదేంటంటే కంటెంట్ ఓన్లీ చెప్పేసాము వదిలేసామని కాదు, మీకు వచ్చేదాకా మీరు మాతో ఉండొచ్చు, అసోసియేట్ అవ్వచ్చు, మీరు గ్రో అయ్యేదాకా మేము మీతో సపోర్ట్ ఉంటాం. ఓకే, నైస్. సో అదైతే ఈవెన్ నా ఫస్ట్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నాతో టచ్లో ఉంటారు. ఓకే, ఫస్ట్ టచ్లో ఉంటారు. సో వాళ్ళ పోర్ట్ఫోలియో చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? సో గ్రో అవుతున్నారు అనిపిస్తుంది. మిస్టేక్స్ కవర్ చేసుకుంటున్నారు, గ్రో అవుతుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎంత పెద్ద వాళ్ళమైనా, ఇప్పుడు మార్కెట్ మొన్న లాస్ట్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కొంత తగ్గుతాయి. సో ఇవే స్టాక్స్ అనమాట. మన కిందకు లాగినా లేకపోతే డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకుపోయినా ఇవే స్టాక్స్. అయితే అవి ఏమవుతాయంటే మనం పేషెన్స్గా హోల్డ్ చేయగలగాలి. ఆ పేషెన్స్ రావాలంటే మనకి ఒక మెంటర్ ఉంటే పేషెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇదే నేను లాస్ట్ టైం డిఫెన్స్ స్టాక్స్ చెప్పాను, ఆ రోజు తగ్గాయి, మళ్ళీ వాళ్ళు వచ్చాయి. ఆ రోజు ఉన్న వాళ్ళు ఇవాళ బెనిఫిట్ అవుతారు. ఆ కింద లెవెల్లో కొన్న వాళ్ళందరికీ ఇవాళ బెనిఫిట్ వస్తుంది. ఆ పేషెన్స్ లేకపోతే ఒక్కొక్కసారి మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, రీఎంట్రీ ఎక్కడ అవ్వాలి, ఆ గైడెన్స్ ఉంటే మనం దీనిలో సక్సెస్ అవుతాం. అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే అన్నీ కరెక్ట్గా అవ్వవు, ఒక్కోసారి రాంగ్ అవుతాయి. ఒక్కో ఫేజ్లో ఆ రాంగ్ని రైట్ చేసుకోవటానికి ఎక్స్పీరియన్స్ కావాలి, లేదా ఎక్స్పీరియన్స్ పీపుల్తో ఉండాలి, గైడెన్స్ తీసుకోవాలి. రాంగ్ అవుతూ ఉంటుంది, అంత ఈజీ కాదు. ఇప్పుడు థియరీ చెప్పినంత ఈజీగా అక్కడ ప్రాక్టీస్ అవ్వదు. సో ఒక్కొక్కసారి అవుతుంటాయి, ఒక్కోసారి మనం ఎమోషన్ కొంత అవుతుంటాం, ఒక ఫేజ్లో లాసెస్ అవుతుంటాం. బట్ అవి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో అవి కవర్ చేస్తున్నట్టు ఉండాలి. బిజినెస్ లాగానే ఒక్కోసారి బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ వస్తాయి. దీన్ని కూడా బిజినెస్లా చూడాలి. సో అది మీకు ఫస్ట్ నేర్పిస్తుంది. సైకాలజీ అటాచ్మెంట్ కాకుండా ఒక్కోసారి లాస్ట్కి అమ్మాల్సి వస్తుంది, బట్ ఇంకో చోట మనం గెయిన్ చేసుకోవాలి. అది తెలియాలన్నమాట. ఓకే, వదిలేటప్పుడు వదులుకోవటం, డబ్బులు వదలటం తెలియాలి, పట్టుకోవటం తెలియాలి. సో ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదులుకోవాలి,
అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అది మీరు మా ట్రైనింగ్ అంటే ఏం లేదు, మేము ఇదే చూపిస్తాం అనమాట. మీ కళ్ళ ముందు మేము ట్రేడ్ చేస్తుంటాం, అలాగే మేము అడ్వైజ్ ఇస్తుంటాం, మీకు ఆ స్ట్రాటజీలు చెప్తుంటే ఎక్కడ వదిలేసేయాలి, ఎక్కడ మనం రివర్స్ అవుతున్నప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, అలాగే మళ్ళీ అదే స్టాక్ మళ్ళీ కిందలలో దొరుకుతుంది, మళ్ళీ కొనుక్కోవచ్చు. పట్టుకోవాలి. అంతేగాని ఆ పై లెవెల్లో యావరేజ్లు చేయటం, చాలామంది చేసే పని ఏంటంటే లాస్ని యాడ్ చేస్తూ ఉంటాం, ఇంకా లాస్ అయిపోతుంటాం. అది కాకుండా ప్రాఫిట్ యాడ్ చేస్తూ ఉండాలి. సో ఆ మైండ్ సెట్ రావాలంటే మీకు ఆ కళ్ళ ముందు ఆ ట్రేడ్స్ అవన్నీ చూస్తూ ఉండాలి. అప్పుడు మనం ఓకే ఇది రైటు. ఎందుకంటే మనకి ఈ మార్కెట్లో ఇంతవరకు ఏంటంటే మనకి ఎవరు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ని చూడలే. మన జనరేషన్ ఇప్పుడు చూస్తున్నాం, కానీ ఇంతకుముందు మనకేంటి అందరు నెగిటివ్ కదా, స్టాక్ మార్కెట్ అంటే నెగిటివ్. ఇప్పుడే ఇది పాజిటివ్ ఉంది, దీనిలో కొంత మనీ ఉంది అనేది ఈ మధ్యలో ఈ 10 years నుంచే తెలుస్తుంది. థీరీ అందరం చెప్తాం, వేరే ఇన్స్టిట్యూట్స్కి మాకు డిఫరెన్స్ ఇదే అనమాట. వేరే వాళ్ళు థీరీ చెప్తుంటారు, అందరం థీరీ చెప్తాం, కానీ మేము ప్రాక్టికల్గా అక్కడ చూపిస్తాం, లైవ్గా చూపిస్తాం. అది నడుస్తుంది. అప్పుడు లైవ్గా ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు మనం రాంగ్, ఓకే ఇలా కాదు ఇలా రైట్ అనేది అర్థమవుతాం వల్ల మీకు ఫాస్ట్గా మీరు కూడా మార్చాలి. ఓకే, సో ఫండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఇస్తారా? ఫండ్ మేనేజ్మెంట్ ఏం లేదు మేడం. ఇప్పుడు సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే సపోజ్ మీ దగ్గర టైం ఉంది, మనీ ఉంది, టైం లేదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము మోతీలాల్ ఓస్వాల్ మాకు ఫ్రాంచైజీ ఉంది, దానిలో మేము వాళ్ళు ఫండ్ చేస్తాం. సో మీకే ఫోన్ చేస్తారు మా స్టాఫ్, ఏదైతే అడ్వైజర్ ఉందో అది మీకు మీ చేత చేపిస్తాం అనమాట. అంటే ఏంటంటే మనకి మొత్తం అంతా మీ అబ్జర్వేషన్లోనే మీ దాని మీద జరుగుతుంటుంది. బట్ మీకు టైం ఉంటుంది కాబట్టి ఆర్డర్స్ పెట్టడం, లేకపోతే సపోర్ట్ చేయటం, ఏది కొనాలి అడ్వైజరీ లాగానే ఇది కూడా. అంటే ఇది ఇంట్రాడే లా చేస్తారా, లాంగ్ టర్మ్ లా చేస్తారా, షార్ట్ టర్మ్? డిపెండ్స్ ఆన్ క్లయింట్ సోర్సింగ్ అనమాట. ఒక్కొక్కరు క్లయింట్ని బట్టి ఒకళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, లేదా షార్ట్ టర్మ్ చేయమని చేస్తాం. వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సెబీ ప్రీ ఆర్డర్ కన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ముందే చెప్తాం అనమాట. ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళకి అవైలబుల్ టైంని బట్టి ఒక్కోసారి బాగుంది అన్నప్పుడు ఇంట్రాడే చేపిస్తాం. అది ఇంట్రాడే డెలివరీ అనేది యాక్చువల్గా ఏంటంటే అండి అది బ్రోకర్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్లో ఏంటంటే డబ్బులు వచ్చాయా పోయాయా, అది నిజమైన పాయింట్. మన లాంగ్వేజ్లో ఏంటి, నాకు ఇంట్రాడే చేసి లాస్ అయితే ఏంటి ఉపయోగం? ఏది చేసినా ఇప్పుడు డెలివరీ ఉంది, ఒక 4 రోజుల నుంచి స్టాక్ లాస్లో ఉన్నా ఏంటి యూజ్? సో ఇక్కడ ఇంట్రాడే డెలివరీ మన లాంగ్వేజ్ కాదు, మన లాంగ్వేజ్ డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా. సో డబ్బులు వస్తుంటే ఏదైనా ఓకే, పోతుంటే కట్ చేసుకోవటం. సో ఈ రెండింటిని ఆ డిఫరెన్స్ చూసుకోవటం. సో ఫండ్ మేనేజ్మెంట్లో మేము చేసేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్ప్రొఫెషనల్స్ మనకి ఏంటంటే యావరేజ్ చేసుకుంటూ ఆ కంపెనీ కరెక్ట్గా ఉందా లేదో తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ అలర్ట్గా ఉంటాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. తద్వారా వాళ్ళకి ఆ అలర్ట్నెస్, ఓకే కంపెనీ ఎలా ఉంది, దీని టార్గెట్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేయటం, మళ్ళీ ఇంకోటి కావాలంటే ఇవ్వటం, అలా చేయటం ద్వారా వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. అలా చేసుకుంటాం. రైట్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా అండి? సో మా ఆఫీస్ వచ్చి నిజాంపేట అంటే కుకట్పల్లి దగ్గర నిజాంపేట ఉంది, మెట్రో స్టేషన్ దగ్గర. జైంట్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి జస్ట్ వాకబుల్. రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అనమాట. కాల్షియం హాస్పిటల్ దగ్గర ఏఎస్ఆర్ రాజునగర్, ఫ్లాట్ నెంబర్ 51, సెకండ్ ఫ్లోర్. సో మా నెంబర్స్ వచ్చి 8900838555, అలాగే 8008968277. ఇక్కడ స్క్రోల్ అవుతుంటే నెంబర్స్ చూడండి. సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఎటు ఈ మార్కెట్లో మనం ఉండాలి ఇంకో 20 years అన్నప్పుడు దీని గురించి కొంత ఐడియా, అసలు ఏంటి కంపెనీలు, ఏంటి మూవ్మెంట్ ఎలా ఉంటాయి. సో వీటిల్లో మనం ఆ నేర్చుకోవటం వల్ల మనం ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఎక్కువ లాస్ అవుతున్నాం. ఆ లాసెస్ అన్నీ కవర్ అవుతాయి. సో లాస్ట్లీ ఎవరైనా కూడా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అనుకున్నా, లేకపోతే ట్రేడింగ్ ఇవన్నీ స్టార్ట్ చేయాలి కెరీర్లో ఒక పాసివ్ ఇన్కమ్ కోసం అనుకుంటే ఏ ఏజ్ ఫ్యాక్టర్ నుంచి అంటే స్టార్ట్ చేయొచ్చు, ఎంత అమౌంట్ నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అంటారు? ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుంటే మేడం జనరల్గా అందరూ కూడా స్టూడెంట్స్ ఉంటారు, బీటెక్లు కానీ ఇప్పుడు డిగ్రీలు అయిపోయి వాళ్ళు జాబ్ సెర్చింగ్లో ఉండే వాళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్, వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ లిటరసీ అంటే తెలుస్తుంది. ఆ ఏజ్లో కనుక మనకి రైట్ వేలో అసలు మనీని ఎలా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, లోన్స్కి వెళ్ళాలా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సో మనీ అసెట్ ఎలా బిల్డప్ అవుద్ది అనేది ఆ ఏజ్లో కనుక ఒక నాలెడ్జ్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి చాలా టర్నింగ్ పాయింట్ అది. సో ఫినాన్షియల్గా కూడా ఎప్పటికీ కూడా చాలా మంది ఏంటంటే ఏదో జాబ్ చేద్దాం, చదువుకుందాం, జాబ్ చేయటమే, కానీ అసలు మనీ అంటే ఏంటి, మనీ లిటరేచర్ ఏంటి, మనీ లాంగ్వేజ్ ఏంటి, హౌ ఈ కాంపౌండింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు మల్టిప్లై ఎలా అవుతుంది, ప్యాసివ్ ఇన్కమ్స్, అది ఫస్ట్ అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ మారిపోతాయి.
సెకండ్ ఏంటంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, పిల్లల కోసం వాళ్ళు జాబ్ సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే 9 to 3 వరకు ఇదే మార్కెట్ ఇది ఉంటుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ వే. ఇంట్లో కూర్చొని వాళ్ళు కూడా వాళ్ళ మంచిగా లైఫ్ డబ్బులు. మార్చుకోవచ్చు అనమాట. ఒక బెస్ట్ వే. మా ఆఫీస్లో కూడా లేడీ స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి మీకు సపోర్ట్ చేస్తాం. సో వాళ్ళకి ఆన్లైన్లో మేము స్టాఫ్కి ఇది వాళ్ళకి కావాల్సిన ఇది ఇస్తుంటాం, 1-2 సార్లు మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ప్యాసివ్ ఇన్కమ్ డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళ కెరీర్ పోయిందని చెప్పి ఫీల్ అవ్వకుండా వాళ్ళు కూడా ఇక్కడ కొత్త కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు. మూడోకి ఎవరంటే రిటైర్మెంట్ పీపుల్. సో రిటైర్డ్ పీపుల్కి ఏంటంటే వాళ్ళ దగ్గర ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది, మనీ మీద వ్యామోహం ఉండదు, బట్ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి ఇంకా కమిట్మెంట్స్ ఉంటాయి, 60 ఏళ్ళు దాటినా వాళ్ళు అవ్వట్లా, కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ కావాలి. సో వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కానీ దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉండదు, కాబట్టి వాళ్ళు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, ఇది ఒక నాలెడ్జ్ వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఈ 3 సెక్టర్ మెయిన్. తర్వాత వర్కింగ్ పీపుల్కి ఏంటంటే అడ్వైజరీ కానీ వాళ్ళు వీకెండ్స్లో ఫండ్ మేనేజ్మెంట్ కానీ వీకెండ్స్లో ట్రైనింగ్ కానీ తీసుకోవచ్చు. సో ఈ 3 సెక్టర్స్ మేజర్గా మేము ఎక్కువ మంది మాకు ఈ 3 సెక్టర్సే వస్తారు, వాళ్ళకి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే వర్క్ చేసే హస్బెండ్స్కి నేను చెప్పేది ఏంటంటే మీ వైఫ్స్కి నిజంగా ఇది సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీకు ప్రెషర్ తగ్గిపోతుంది. ఇంట్లో ఒకళ్ళు జాబ్ చేస్తున్నా ఒకళ్ళు ప్యాసివ్గా ఇది చూసుకున్నారు అనుకోండి, ఇద్దరు కలెక్టివ్గా మేనేజ్మెంట్ కూడా చూసుకుంటే బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది. సో ఏదేమైనా ఏంటంటే ఈ మార్కెట్లో మనీ ఉంది, నెక్స్ట్ 4 years మన ఇండియా షైనింగ్, కాబట్టి ఈ టైంలో మనం కూడా అందరూ సంపాదిస్తున్నారు, మనమే సంపాదించట్లేదు, రీటైల్ పీపుల్ ఎవరు సంపాదించట్లేదు. కాబట్టి మీ అందరికీ సంపాదించడానికి ఒక అవకాశం లాగా ఇది తీసుకోవాలని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో చూసారు కదా, స్టాక్ మార్కెట్స్లో అయితే డబ్బులు ఉన్నాయి, డబ్బులు సంపాదించాలి అంటే రైట్ వేలోనే సంపాదించాలి. రైట్ వే ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్ ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకున్నప్పుడు మాత్రమే. సో స్టాక్ మార్కెట్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలి, రేపు స్టార్ట్ చేద్దామా, ఎల్లుండి స్టార్ట్ చేద్దామా, మెల్లగా స్టార్ట్ చేద్దామని అనుకునే వాళ్ళందరికీ దెర్ ఇస్ నో టైం. ఎప్పుడు మనం ఎంత తొందరగా స్టార్ట్ చేసి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మనం ఇంకా పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.